క్రైస్ట్ గాస్పెల్ బాప్టిస్ట్ చర్చ్ ఫౌండర్ పాస్టర్ రెవ డాక్టర్ జి దేవదానం 52 సంవత్సరాల క్రైస్తవ సేవలను పురస్కరించుకుని అభినందన సభ నిర్వహించారు. హెచ్బీ కాలనీలోని చర్చిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉప్పల్ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవ శ్రీరామ్ తిమోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ దేవదానం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి దేవుని పిలుపుతో పాస్టర్గా తన సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. తన జీవితంలో ఎన్నో దిక్కులేని కుటుంబాలకు అండగా నిలిచి పేదలు మరియు చిన్నారులకు సహాయం అందించానని పేర్కొన్నారు. దేవదానం సేవలను గుర్తించిన దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజరెడ్డి చర్చి నిర్మాణానికి 2000 గజాల స్థలం కేటాయించారని తెలిపారు. బండారి రాజరెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, చర్చి సభ్యులందరూ ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు, పాస్టర్లు, విశ్వాసులు పాల్గొన్నారు. వారికి ఆహ్వానం తెలియజేయాలి. అందరూ నీతిమంతులు తీర్చబడి ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఆయన రాజ్యములో ప్రవేశించలాగున జీవ గ్రంథంలో వారి పేరు నామోదు చేయబడుతుంది. అక్కడ నిషిద్ధమైనది కానీ అపవిత్రమైన ఏది ప్రవేశించదు. అబద్ధము జరిగించే వారు ఎవరు ప్రవేశించరు. కనుక అబద్ధమే సాతానుడు, అబద్ధమునకు జనకుడు వాడు. కనుక అబద్ధాన్ని ప్రేమిస్తే నిత్య నరకాగ్ని. కనుకనే ప్రకటన 20:10లో అబద్ధ ప్రవక్తయు అక్కడ ఉన్నటువంటి సాతానుడు మరి అగ్నిలో కాలిపోతున్నాడు. కనుక బిడ్డలారా, ఈ దినమున నేను తెలుసుకున్నటువంటి సత్యం, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, నిజమైన ప్రభువు ఉంటున్నాడు. ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చాడని నమ్మి ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. ఆయన నా మనస్సు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ప్రభు నా కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రానయ్యున్నాడు, దాని కొరకు నేను సిద్ధపడుతున్నాను, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాను. కనుక దీనికి బట్టి దేవునికి ఎంతో ఎంతో కృతజ్ఞతుడై ఆయన బ్రతుకాలం అంతా ఆయనకు నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాను. దేవునికే మహిమ కలుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, క్రీస్తు కొరకు మనం అందరము జీవించవలసిన వారం. ఎఫెసీ 4:15లో ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు ప్రేమ కలిగి క్రీస్తు వలె అన్ని విషయంలో మనం ఎదగాలి. అందుకని బండారి మరి రాజరెడ్డి గారితో మాట్లాడినప్పుడు మేము క్రీస్తు ప్రేమను పంచుతుంది. అయ్యగారి యొక్క యథార్థతను బట్టి, వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ రోజున బండారి రాజరెడ్డి గారు ఇంత యథార్థవంతుడు ఎక్కడ చూడాలని చెప్పి ఆయన వచ్చి చూసి ఆయన పిలిచి, ఈ స్థలం మీకు అయితే బాగుంటుంది చర్చికి అని చెప్పి 2000 గజాలు ఉచితంగా ఇప్పించారనమాట. వారు ఇప్పించారు. ఆ తర్వాత వారు తనంతరం గత లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చి చూసి, ఇక్కడ చైర్స్ లేవని చూసి, ఇంత పెద్ద చర్చి మా అన్నయ్య ఇచ్చాడా అని ఆయనకు తెలియదు, ఆయనకే తెలియదు ఆ విషయము. మేము చెప్పేంత వరకు, అయ్యగారు చెప్పేంత వరకు చెప్పిన తర్వాత ఎమ్మడే చైర్లు ఇప్పించారు వాళ్ళనమాట. ఈ స్థలానికి పునాదులు బండారి కుటుంబం. చాలా వాళ్ళు దాతలుగా ఉన్నారు. వారు చనిపోయేంత వరకు కూడా ఈ సంఘానికి సేవకులు సహకారం ఉన్నారు. వీళ్ళు కూడా వారి కృతజ్ఞత కలిగి చూపించడం ప్రారంభించారు.